అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. హిప్ జాయింట్ ఇన్ఫెక్షన్ అంటే తొంటి కీల్లో ఇన్ఫెక్షన్ అండి. సర్వసాధారణంగా మనం చిన్న పిల్లల్లో చూస్తాం. అంటే అరౌండ్ 1 to 2 ఇయర్ ఏజెస్ వాళ్ళలో చూస్తాము. అండ్ జనరల్లీ ఇట్ ఈస్ ట్రీటబుల్. అడల్ట్స్లో అంటే పెద్ద వయస్కుల వాళ్ళలో చూడటం అనేది చాలా అరుదు. ఆ అరుదైన కేసుల్లో కూడా 90% ఆఫ్ ది కేసులు మనం మెడిసిన్స్ వల్ల తగ్గించవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి ఇది అంతుపట్టదు. ఈ ఇన్ఫెక్షన్ దేనివల్ల వస్తుంది అండ్ ఒక్కొక్కసారి ఏ మందులకి కూడా తగ్గదు. సో అలాంటి సర్కమ్స్టెన్సుల్లో మాకు డాక్టర్స్కి కూడా ఇది చాలా ఏంటంటే ఒక సందిగ్ధమైన పరిస్థితికి తీసుకొస్తుంది. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో నేను ఒక పేషెంట్ యొక్క కేసు గురించి చెప్తాను. ఈ కేసే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇట్ ఈస్ ఎ వెరీ రేర్ ఇన్ఫెక్షను. దాని తర్వాత నాకు కూడా ఇట్ టుక్ మీ అరౌండ్ అంటే ఒక 2 to 2.5 years పట్టింది ఈ పేషెంట్ని మళ్ళీ నార్మల్గా నడిపించడానికి, నార్మల్ యాక్టివిటీస్లోకి పంపించడానికి. సో యాజ్ పేషెంట్ కూడా మనం ఇలాంటి కేసుల్లో చూసినప్పుడు ఏంటంటే సహనం వ్యవహరించి డాక్టర్ గారు వైద్యం మీద నమ్మకం ఉండి అండ్ డాక్టర్స్ కూడా వాళ్ళు ఏంటంటే కొన్ని డెసిషన్స్ అనేవి సరైన రూపంలో తీసుకుంటే 100% సక్సెస్ రిజల్ట్స్ అనేవి పేషెంట్స్కి ఇవ్వగలం. సో కొత్త వాళ్ళు ఎవరుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ కేసు అండి ఒక అడల్ట్ అంటే హీఈస్ అరౌండ్ 28 years old మేల్ నా దగ్గరికి వచ్చాడు హిప్ జాయింట్ పెయిన్తో, రైట్ హిప్ జాయింట్ పెయిన్తో, సివియర్ హిప్ జాయింట్ పెయిన్. అండ్ హిప్ జాయింట్ చుట్టూ ఏంటంటే పస్సు కారుతుంది, ఒక చిన్న సైనస్లా ఫామ్ అయ్యి పస్సు బయటికి కారటం అనేది జరుగుతుంది. మనం ప్రిలిమినరీ బ్లడ్ టెస్టులు చేయడం అనేది జరిగింది. తర్వాత ఎక్స్రేలు తీసాము. ఈ ఎక్స్రేలో కూడా ఏంటంటే జాయింట్ స్పేస్ అనేది మనకి ఎక్స్రేలో కూడా బాగా తగ్గినట్టు కనిపించింది. అండ్ బ్లడ్ టెస్టులను పరిగణనలోకి తీసుకుని ఇది టీబీలో ఉందని టీబీ మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేశాను నేను. కాకపోతే అతనికి 2 months మనం టీబీ మెడిసిన్ స్టార్ట్ చేసినా సరే ఆ 2 monthsలోనే ఎక్స్రే చేంజెస్ అంటే బాల్ ఆల్మోస్ట్ సైజ్ అనేది రిడ్యూస్ అయిపోయి హిప్ జాయింట్ పెయిన్ సివియర్గా పెరిగిపోయిందండి. అండ్ ఇంత సివియర్గా 2 monthsలోనే హెడ్ రిజార్ప్షన్ అనేది నేను చాలా అరుదుగా చూశాను. సో ఐ థాట్ ఏంటంటే ఇతనికి మెడిసిన్స్తో అయితే వల్ల కాదు, వీ హ్యావ్ టు గో ఇన్. సో ఈ ఫస్ట్ స్టేజ్లో మేము ఏం చేసామంటే వీ వెంట్ ఇన్. ఆ ఫెమరల్ హెడ్ అంటే ఆ సాకెట్లో ఉన్న చిన్న బాల్, డిస్ట్రాయ్ అయిపోయిన బాల్ మొత్తం తీసేసాను, మొత్తం క్లియర్ చేసాము, ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేసి సిమెంట్లో యాంటీబయాటిక్స్ అన్ని పెట్టాం. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సర్జరీ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవ్వాలి. ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవ్వకుండా మనం ఏమీ చేయలేము. సో ఒక 3 months తర్వాత మనకేంటంటే అతనికి హిప్ జాయింట్లో పెయిన్ అనేది తగ్గింది. తర్వాత మనకి బ్లడ్ టెస్ట్లో కూడా ఏంటంటే ఇన్ఫెక్షన్ యొక్క మార్కర్స్ అన్నీ కూడా చక్కగా తగ్గాయి. సో దెన్ వీ థాట్, అప్పుడు పేషెంట్ని పిలిచి డిస్కస్ చేసాం. చూడండి, ఇప్పుడు హిప్ జాయింట్లో ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు పాతగా ఉన్న ఫెమరల్ హెడ్ బాల్ అనేది లేదు, అది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు గో ఇన్ ఫర్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే తొంటికీలు మార్పిడి ఆపరేషన్ అనేది చేయాలి. మనం ఏంటంటే పేషెంట్కి రిస్క్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. బికాజ్ ఒకసారి ఇన్ఫెక్షన్ క్లియర్ అయినా సరే మళ్ళీ మనం కనుక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెడితే ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కొంచెం ఉంటుందండి. బట్ మనం ఇలాంటి ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్స్లో ఏటీటీ అంటే యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ కనుక కంప్లీట్ కోర్స్ 1 year కోర్స్ కనుక వాడి ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ప్రొసీజర్ కనుక చేస్తే డెఫినెట్లీ 100% సక్సెస్ రిజల్ట్స్ అచీవ్ చేయగలమండి. సో ఇదే రిస్క్స్, ప్రోస్ అండ్ కాన్స్ అనే పేషెంట్స్తో డిస్కస్ చేసాము. తర్వాత 3 months తర్వాత వి వెంట్ హెడ్ అంటే ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇతనిలో చేయటం అనేది జరిగింది. అండ్ సర్జరీ అయిన తర్వాత కూడా వూండ్ హీలింగ్ అంతా కూడా బాగానే ఉన్నది. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అందరు హిప్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ లాగే ఇతనికి రీహాబిలిటేషన్ ప్రోటోకాల్ కూడా చెప్పాము. నడవచ్చు అండ్ స్లోగా వెయిట్ బేరింగ్ చేయొచ్చు, మీ యాక్టివిటీస్లోకి నార్మల్గా వెళ్ళొచ్చని. అతనికి యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంటు 1 year పాటు వితౌట్ ఎనీ ఒక్క డోస్ కూడా మిస్ అవ్వకుండా చేయటం వల్ల
ఇప్పుడే రీసెంట్గా ఫాలో అప్కి వచ్చాడండి. 1 ఇయర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ అయిపోయింది ఇప్పుడు ఏటీటీ అంటే ఈ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టాప్ చేశాను. మా దగ్గరికి ఇప్పుడు వచ్చాడు. నేనే ఇప్పుడు చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఇతను ఇప్పుడు మెట్లు ఎక్కడం దిగడం చేసేస్తున్నాడు. అంటే ఒక చిన్న టెంపో నడిపేసుకుంటున్నాడు. తన నార్మల్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయాడు కంప్లీట్గాను. పేషెంట్ పర్స్పెక్టివ్లో చూసామనుకోండి, ఈ స్టోరీ అంతా కూడా ఇట్ టుక్ 2.5 ఇయర్స్ ట్రీట్మెంట్ అతనికి. అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ క్లియర్ అయ్యి, తర్వాత సిమెంట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సర్జరీ అయ్యి, దాని తర్వాత టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసి, ఏటీటీ అంటే యాంటీ ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తగ్గడానికి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కేసుల్లో ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చాలా లాంగ్ టైం పడుతుందండి. అంటే ఇలా ఒక 2 to 2.5 ఇయర్స్ కూడా పడుతుంది. అండ్ ఇలాంటి ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్స్లో అంటే ఇలాంటివి ఒక్కొక్కసారి ఏంటంటే చాలా రెసిస్టెంట్గా ఉంటాయి యాంటీబయాటిక్స్కి దానికి. సో ఇలాంటప్పుడు మనం 2 స్టేజ్ ప్రొసీజర్కి మనం వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో మొత్తం డెబ్రైడ్ చేసి మొత్తం క్లీన్ చేసి ఏటీటీ పెడతాము. కొంచెం మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గాక ఒకవేళ మొత్తం కనుక జాయింట్ డిస్ట్రాయ్ అయిపోతే హిప్ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ కానీ చేయించుకోవచ్చు. మళ్ళీ మనం ఏటీటీ అనేది స్టార్ట్ చేస్తాం. టోటల్గా చూస్తే కనుక ఇలాగా 2 to 2.5 ఇయర్స్ పట్టడం అనేది కామన్ అండి ఇలాంటి రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్లో. బట్ పేషెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక మనం దీన్ని అర్థం చేసుకుని డాక్టర్స్ అడ్వైజ్ అనేది ప్రాపర్గా ఫాలో అయితే డెఫినెట్లీ ఇలాంటి టీబీ ఇన్ఫెక్షన్స్లో కూడా జాయింట్ రీప్లేస్మెంట్స్ అనేవి దే గివ్ ఆల్మోస్ట్ 95 మోర్ దాన్ 95% సక్సెస్ రిజల్ట్స్ అండి. ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కేసుల్లో ట్రీట్మెంట్ పీరియడ్ అనేది చాలా లాంగ్ ఉన్న అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పేషెంట్స్ కూడా. అండ్ దే హ్యావ్ టు డిస్కస్ విత్ డాక్టర్స్. అంటే వాళ్ళ యొక్క మనోభావాలని వాళ్ళు పేషెంట్స్ డాక్టర్స్తో డిస్కస్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ పీరియడ్ అంతా కూడా డాక్టర్స్ ఆల్సో షుడ్ రెస్పాండ్ విత్ కాన్ఫిడెన్స్ అనమాట. వాళ్ళు వాళ్ళ పేషెంట్స్లో కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేయగలిగితే ఇలాంటి రెసిస్టెంట్ కేసుల్లో కూడా అంటే క్లిష్టమైన కాంప్లెక్స్ కేసుల్లో కూడా ఇన్ఫెక్షన్స్ కేసుల్లో జాయింట్ రీప్లేస్మెంట్లు అనేవి గుడ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు డీల్ విత్ వెరీ పేషెంట్స్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ టైం కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.